గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిల్వలు ఉన్నాయని కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు, సింగిరెడ్డి గోపాల్, యుగంధర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో వారు మాట్లాడుతూ పట్టణాల్లో హోటల్స్, హాస్టల్స్ గృహ వినియోగదారులు గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుపుతా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఇరాన్ అమెరికా యుద్ధంలో మనకి ఏ నష్టం లేదు, భారతదేశం సేఫ్గా ఉంది అని చెప్పేసి ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి వచ్చేసరికల్లా గ్యాస్ చాలా ట్రబుల్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే డీజిల్, పెట్రోలు చాలా ప్రాంతాల్లో డీజిల్, పెట్రోల్ కూడా లేదు. హాస్టల్స్ వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఇంకో పక్క గ్యాస్ కొరతలేదు, ఆయిల్ కొరతలేదని పచ్చి మోడీ ప్రభుత్వం చెప్పడం లేదు, ఆలోచించడం లేదు. ఈ రోజు కూడా ఇరాన్తో, రష్యాతో మన సంబంధాలు మనకు ఉన్నాయి. అమెరికా వారితో మాట్లాడాలి, అమెరికా అధ్యక్షుడితో కాదు నువ్వు మాట్లాడాల్సిందే. కాబట్టి నీ తప్పుడు విదేశాంగ విధానం వల్ల ఈ దేశంలో కరోనా లాంటి సంక్షోభం మళ్ళీ మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. కూడా ప్రకటించింది, స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పుడు పెద్ద మనిషి, కరోనా లాంటి సంక్షోభాన్ని అధిగమించాం, దానికి కూడా మనం సిద్ధం అవ్వాలని. మీకేమైనా సిగ్గు ఉందా అని చెప్పేసి నేను మాట్లాడుతాను సిపిఎం పార్టీగా. దీనిపైన రాబోయే రోజుల్లో ఈ ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా గ్యాస్ నిక్షేపాలు, గ్యాస్ ప్రజలందరికీ అందజేయాలని చెప్పేసి డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుపుతా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం